లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగానే కాకుండా బన్నీ స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్, డ్యాన్స్ కూడా యూత్లో మంచి క్రేజ్ ఉంది. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ అతి తక్కువ సమయంలో తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలతో కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. బాల నటుడుగా వెండి తెరకు పరిచయమైన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ రోజు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. అలాగే ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న జన్మించారు. దివంగత నటుడు అల్లు రామలింగ మనవడిగా, గీతార్స్ అధినేత, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడుగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత సినిమాతో పాటు కమలాస్ నటించిన స్వాతిముత్యం సినిమాల్లో బాల నటుడుగా కనిపించారు బన్నీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ కాంబోలో వచ్చిన డాడీ మూవీలో టీనేజ్ కుర్రోడుగా నటించాడు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న బన్నీ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత ఏడాది సుకుమార్ తెరకెక్కించిన ఆర్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించాడు. అతి తక్కువ సమయంలో బన్నీ ఖాతాలో అనేక రికార్డ్స్ వచ్చి చేరాయి. కేరళలోని అత్యధిక ఫాలోయింగ్ కలిగిన మొదటి తెలుగు హీరో బన్నీ. అక్కడ అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. అక్కడ ఫ్యాన్స్ మ్లాలు అర్జున్ అని పిలుచుకుంటారు. అలాగే ఇన్స్టా థ్రెడ్స్ యాప్లో ఒక్క పోస్ట్ ద్వారా 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న తొలి యాక్టర్ బన్నీ. అలాగే ఇన్స్టా డాక్యుమెంటరీ వీడియో చేసిన ఫస్ట్ హీరో కూడా బన్నీ కావడం విశేషం. ఈ వీడియోలో బన్నీ సెట్స్తో పాటు బన్నీ లైఫ్ స్టైల్ కూడా చూపించారు. అలాగే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా చేసిన పుష్ప ఆడియో ఆల్బమ్ వీడియోకు యూట్యూబ్లో 5 బిలియన్స్ వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మార్క్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఆల్బమ్ పుష్పది కావడం విశేషం. అలాగే పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న హీరో బన్నీ. ఇదంతా పక్కన పెడితే ఇటీవల దుబాయ్లోని మేడన్ టుసాడ్స్లో మైనా విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న ఫస్ట్ హీరో. న్యూయార్క్ సిటీ గ్రాండ్ మార్షల్లో పాల్గొన్న ఫస్ట్ బాలీవుడ్ హీరో బన్నీనే. ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఇన్స్టాలో 25.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రోజు బన్నీ బర్త్డే సందర్భంగా నటిస్తున్న పుష్ప 2 టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది.